నవీన్ యాదవ్ గారి మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ గవర్నమెంట్. బీఆర్ఎస్ గతంలో గవర్నమెంట్ చేసినప్పుడు ఏవైతే కుంభకోణాలు చేసినారో ఆ కుంభకోణాలన్నీ ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నిక ద్వారా వాళ్ళు ఎక్కడ బయట పడగలలో బహిర్గతం కాగలను అని చెప్పి కేటీఆర్ గారు నవీన్ యాదవ్ గారికి ఎక్కడో కొద్దిగా మచ్చబెట్టాలని ఒక యోచనలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా పిచ్చి పిచ్చి నాటకాలన్నీ కూడా కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. వాళ్ళు సోషల్ మీడియా నడిపించే ఆ బ్రోకర్లందరికీ కూడా మేము ఒకటే సూచన చేస్తూ ఉన్నాం. నవీన్ యాదవ్ ఒక యువకుడు, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఒక ఎత్తు అయితే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 2 ఎలక్షన్లు కొట్లాడి ప్రజల కష్టసుఖాలు, నేను ఓడిపోయినా అన్న తర్వాత కూడా నవీన్ యాదవ్ గారు ఇంట్లోనే ఉండకుండా ఒక యువకునిగా స్వచ్ఛందంగా సంస్థల ద్వారా కానీ అదేవిధంగా పార్టీ పరంగా కానీ ఎవరికి న్యాయం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసే వ్యక్తి నిరంతరం నవీన్ యాదవ్. కేటీఆర్ గారు ఏదో విచ్చలవిడిగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు స్టార్ క్యాంపెయినర్లను 40 మందిని ప్రకటించుకొని సానుభూతి పరంగా మాగంటి గోపీనాథ్ కుటుంబం కోసం తిరుగుతున్నందుకు వాళ్ళందరికీ కూడా మేము కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. కానీ ఇదంతా ఎక్కడ ఉండాలంటే క్షేత్రంలో ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో జూబ్లీ క్షేత్రంలో ఓట్ల ద్వారా ఓటర్లు నిర్ణయించాలి.